పని చేస్తున్నది మీరు, ప్రాణాన్ని పనంగా పెట్టి 5-6 అంతస్తుల మీద గాల్లో ఊగులాడుకుంటూ వర్క్ చేస్తున్నది మీరు. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ₹1 సాయం కూడా అందుతలేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ నేను గుంపు మేస్త్రి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంత పెద్ద రంగం ఇది, 86 చోట్ల నుంచి ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఉన్న సెంట్రింగ్ అందరూ కూడా కాంట్రాక్టర్లు, కార్మికులంతా కూడా వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. దాదాపు 10 రోజులైంది పని బంద్ పెట్టినా కూడా నియత్తోని మీ దగ్గర పనిచేసేటటువంటి కూలీలను మీరు సాగుతున్నారు కదా. ఆ యొక్క మానవత్వానికి నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నా. మరి మీరు చూపిస్తున్నటువంటి మానవత్వం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చూపించాల్సిందే. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా నేను. 2 రోజుల వాళ్ళు కడుపు మార్చుకొని ఇక్కడ కూర్చున్నారు. సెంట్రింగ్ యూనియన్ మొత్తం మీరు చర్చలకు పిలవండి, మీరు గుర్తించండి. చర్చలకు పిలిచి ముఖ్యమంత్రి పిలుస్తారా, కార్మిక శాఖ మంత్రి పిలుస్తారా, పిలిచి వాళ్ళు అడిగే డిమాండ్ లేని అడగండి.